హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. జడా శ్రవణ్ కుమార్ గారు, జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు. శ్రవణ్ గారు నమస్తే. శ్రవణ్ గారు, ఆంధ్రప్రదేశ్లో జై భీమ్రావ్ పేరుతో ఒక పార్టీ పెట్టుకొని మొత్తం 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే ఒక ఆలోచన చేయడం సాహసం. ఇప్పుడు ఎందుకంటే రెండు ప్రధానమైన పార్టీలు తలపడుతున్న టైంలో. సో ఎంతవరకు వచ్చింది మీ ప్రయత్నం? యహ ప్రేక్షకులకి నమస్కారం. ఉమ్, అంటే ఇది సాహసం అనే పదం మీరు వాడారు, అది 100% కరెక్ట్. ఉమ్, అయితే 175 ఎమ్మెల్యే 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలి అని అనుకున్నప్పుడు ఉమ్, సహజంగానే ప్రజల దగ్గర నుంచి మద్దతు కావాలి, మన లక్ష్యం కూడా చేరుకునే విషయంలో చాలా కష్టాలు పడాలి, ప్రజలకు నమ్మకం ఇవ్వాలి. ఉమ్, మరి ముఖ్యంగా 100 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టేటువంటి పొలిటికల్ కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అయిపోయిన Costly affair, సందర్భంలో అవును. మనల్ని నమ్ముకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, లేకపోతే సాధారణమైన కూలీ పనులు చేసుకునేవాళ్ళు నమ్ముకొని రావటం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్. ఉమ్, సో నేను యాజ్ ఆన్ టుడే ఒక 137 కాన్స్టిట్యున్సీలు ఎమ్మెల్యేలు ప్లస్ 15 ఎంపీ కాన్స్టిట్యున్సీలు కన్ఫర్మ్ చేశారు. కన్ఫర్మ్ చేసాం. సో ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక 2 వీక్స్లో ఉమ్, బహుశా 25th కల్లా, మార్చ్ 25th కల్లా రిమైనింగ్ కాన్స్టిట్యున్సీలు కూడా కంటెస్ట్ చేసి బై ఏప్రిల్ 1st ఫైనల్ లిస్టు రిలీజ్ చేసే పరిస్థితి ఉంటుంది. సో అధికార పార్టీ తర్వాత మీరు నెక్స్ట్ ఎక్కువ సీట్లు ప్రకటించింది ఇప్పటికి నాకు తెలిసి 175కి 175 కాంటెస్ట్లో ఉంటారు. ప్రాబబ్లీ 1-2 ఏమన్నా నామినేషన్స్ విత్డ్రా అవ్వకుండా కూడా 2 సెట్లు ఆఫ్ నామినేషన్స్ వేయడానికి కూడా వీఆర్ ప్రిపేర్డ్. అండ్ ఎట్ ఎనీ కాస్ట్ 2024లో కంటెస్ట్లో అన్ని కాన్స్టిట్యున్సీలో ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎన్ని ఓట్లు వస్తాయి ఎన్ని సీట్లు వస్తాయి అనే సమస్య కాకుండా అసలు ఒక బహుజన పార్టీ 2 సంవత్సరాలు కూడా నిండని పార్టీ, ఒక కాన్సెప్చువల్ ఇష్యూస్ తోటి వెళ్ళేటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యున్సీలో నిలబడింది. ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఉండటానికి మేధావులు పిల్లలు అందరూ వచ్చారు అనేది ఒక మంచి సిగ్నల్ వెళ్ళాలి. సో ఖచ్చితంగా నా ప్రయత్నంలో నేను సక్సెస్ అవుతానని అయితే అనుకుంటున్నాను. ఎందుకు నమ్మాలి జడ శ్రవణ్ కుమార్ గారిని? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని నమ్మొద్దు? ఎందుకు చంద్రబాబు నాయుడు నమ్మొద్దు? ఎందుకు మోడీని నమ్మొద్దు? ఎందుకు షర్మిలని నమ్మొద్దు? ఎందుకు మిమ్మల్ని నమ్మాలి? మంచి ప్రశ్న నరసింహరావు గారు. ఇప్పుడు ఎందుకంటే రాజకీయాల్లో ఎందుకు ప్రజలు మనల్ని నమ్మాలి, ఓటు వేయాలి అనేది ప్రజలు అడిగేటువంటి చాలా ఫండమెంటల్ ప్రశ్న. ఉమ్, ప్రజలు ఎందుకు మాకు ఓటేయాలి అంటే నా దగ్గర 100 ఆన్సర్లు ఉన్నాయి. ఎందుకు ఓటేయాలి అంటే, నేను ప్రజల కోసం 22 సంవత్సరాలు జడ్జి పోస్ట్ వదిలేసి బయటకు వచ్చాను. నెంబర్ 1. ఈరోజు నేను న్యాయమూర్తిగా ఉంటే నా లైఫ్ చాలా లగ్జరియస్ లైఫ్, చాలా సెక్యూర్డ్ లైఫ్, నా పిల్లలకి బాగుండేది. బట్ అయినా నేను ప్రజల కోసం, సంక్షేమం కోసం ఏదో సాధించాలని బయటకు వచ్చాను. నేనేదో రిటైర్మెంట్ వయసులో రాలేదు బయటికి. సో అట్ ది ఏజ్ ఆఫ్ 38 నేను బయటకు వచ్చాను. రాజకీయ పార్టీ పెట్టాం. సంపాదించిన ప్రతి రూపాయిని కూడా బహుజనుల ఉద్యమం కోసం, సామాన్యుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, రాజ్యాంగ విలువలు కోల్పోతున్న పరిస్థితుల్లో వాళ్ళ కోసం నేను ఖర్చు పెట్టాను. నెంబర్ 3, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15,000 ఎకరాలు ప్రభుత్వం తీసేసుకుంటుంటే దళిత బహుజన కులాల నుంచి నేను హైకోర్టులో రిట్ పిటిషన్స్ వేసి వాళ్ళందరి కోసం ఫైట్ చేశాను. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి, అనంతబాబు సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి, వరప్రసాద్ దగ్గర నుంచి, అబ్దుల్ సలాం దగ్గర నుంచి దళిత బిడ్డల మీద జరుగుతున్న, ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద, అబ్దుల్ సలాం మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద కొన్ని వందల కేసులు వేసి వాళ్ళకి భరోసానిచ్చాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే దుర్మార్గ చర్యల నుంచి 2019 నుంచి నిరంతరం మీడియాలో పోరాటం చేస్తున్నాను. 200 కేసులు వేసి ప్రభుత్వ పాలసీస్ని మార్పించాను. మూడోది, ఎవరు ఎన్ని పదవులు ఇస్తానన్నా కాదు, నేను బహుజనుల కోసం, రాజ్యాంగ హక్కుల కోసం నిలబడ్డాను. ఇప్పుడు అమరావతి రైతులు ఏ కులమో నేను చూడలా, ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ ఏ కులమో నేను చూడలా, ఎన్వి రమణ ఏ కులమో నేను చూడలా. ఎవరైతే రాజ్యాంగ హక్కులు కోల్పోతున్నారో వాళ్ళ కోసం 5 సంవత్సరాలు నిజాయితీగా నిలబడడానికి కోసం ఓటేయమంటున్నాను. రేపు ఇంకో 5 సంవత్సరాలు ఏ ప్రభుత్వం వచ్చినా రాజకీయాల కోసం కాకుండా ప్రజల కోసం, ప్రజాస్వామ్య హక్కుల కోసం నిలబడతాను కాబట్టి ప్రజలను ఓటేయమని అడుగుతున్నాను. నాకు తప్ప ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు వైసీపీకి, తెలుగుదేశానికి లేదు అని మనస్ఫూర్తిగా నిస్సందేశంగా చెప్పగలను. ఈ ఓటు అడిగే హక్కు మనకి లేదని తెలుగుదేశానికి తెలుసు. కానీ మీకంటే ముందు ఈ రకంగా కేసులు వేసి ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు ఏదో 22 సంవత్సరాలు త్యాగం చేసి వచ్చారు కాబట్టి మీకు ఓట్లు వేయాలి జనాలు. బొజ్జా తారకం గారు లాంటి వాళ్ళు చాలా కేసులు వేశారు, చాలా ఇష్యూస్ పైన ఫైట్ చేశారు. ఏంటి మీకు వాళ్ళకి తేడా, కంపారిజన్ ఏంటి? నేనేమంటానంటే, ఉద్యమం చేయటం వేరు నరసింహరావు గారు. సాక్రిఫైస్ చేసి వచ్చాం కాబట్టి నాకు ఓట్లేమని నేను అడగటంలా.
సో అటు సాక్రిఫైస్ చేసి బయటకు వచ్చి నేను లాయర్గా ప్రాక్టీస్ చేసుకొని కొంత డబ్బులు సంపాదించుకొని సెక్యూర్గా ఉండొచ్చుగా. ఎందుకు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చాను? ఎందుకు రాజకీయాల్లో చిన్న చిత్తగా వాళ్ళని భరోసా ఇప్పించాను? నేను ఇప్పుడు 2019లో ప్రభుత్వం మీద పోరాటం చేసి 2 సంవత్సరాల తర్వాత వైసీపీలోకి వెళ్ళి జాయిన్ అయిపోవచ్చుగా. ఏదో ఒక పదవి నా స్థాయికి తగ్గట్టు అధికార ప్రతినిధి అన్న ఇవ్వరా? మాట వరుస చెప్తున్నా. లేదు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి అయ్యా నీకు 5 సంవత్సరాలు నేను మీకోసం ఫైట్ చేశాను, ప్రభుత్వం ఫైట్ చేశాను, నాకు ఒక ఎమ్మెల్యే సీట్ అని అడిగితే ఇవ్వరా? కానీ నేను ప్రభుత్వం దగ్గరికి వెళ్లకుండా, ప్రతిపక్షం దగ్గరికి వెళ్లకుండా ఒక బ్లూ జెండా పట్టుకొని ఒంటరిగా రోడ్డు మీద ఎందుకు నుంచున్నాను? ఈరోజు బట్టలు లేకుండా ఎందుకు నుంచున్నాను? చేతిలో రూపాయలు లేకుండా ఎందుకు నుంచున్నాను? రేపు ప్రజలు ఇస్తారా లేదా పక్కన పెట్టండి. ఇట్ ఈస్ అంబేద్కరిజం అనేది ఒక సాక్రిఫైస్ సార్. అంబేద్కరిజం అనేది ఒక భరోసా. నరసింహరావు గారు ఇదేదో ఆ పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని ఈ పార్టీకి సపోర్ట్, ఈ పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని ఆ పార్టీకి చేసేది కాదు. నేను ఎలాంటి పరిస్థితి చేస్తే, అలాంటి తప్పులు చేస్తే ఫస్ట్ మీలాంటి మీడియా వాళ్ళు 5 నిమిషాల్లో పట్టుకుంటారు. అర్థమైపోతుంది కదా, ఖచ్చితంగా అర్థమైపోతుంది. సో నేను అనేది ఏంటి అంటే, ప్రజలు నాకు ఓటు వేయటానికి నా దగ్గర 100 రీజన్స్ ఉన్నాయి. దాంట్లో మీరు ఒక్క రీజన్కి కన్విన్స్ అవ్వండి. మీరు ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, తెలుగుదేశానికి కొన్ని ఓట్లు వేయండి, వైసీపీ కొన్ని ఓట్లు వేయండి, మీరు నచ్చితే. కానీ ఈ ప్రజల కోసం పోరాటం చేసేటువంటి, నిజమైన పోరాటం చేసే నాకు ఒక్క ఓటు వేసి ఊపిరేయమంటున్నా. సో బహుజన వాదాన్ని బ్రతికించండి. ఖచ్చితంగా ఒక్క ఓటు వేసి ఊపిరిస్తే రేపొద్దున నీకు సమస్య అంటే వచ్చేది మా పార్టీ, నేను సమస్య అంటే వచ్చి కూర్చునేది నేనే. సో వీళ్ళందరూ రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కళ్ళు కూడా నారా లోకేష్ తిరిగి చూడరు, పవన్ కళ్యాణ్ తిరిగి చూడరు, వాళ్ళే సిరుములో కూర్చుంటారు. కానీ మళ్ళీ ప్రజా పోరాటం చేయాల్సింది నేనే. నన్ను నమ్మి ఒక్క అవకాశం నాకు ఇవ్వమంటున్నా నేను. ప్రజలు ఖచ్చితంగా విఘ్నులు. నేను చేసిన పోరాటంలో నిజాయితీ ఉందని నమ్మితే మాత్రం వాళ్ళు నాకు ఓటేస్తారు. నిజాయితీ మీ పోరాటంలో ఉందని నమ్మే వాళ్ళు కూడా ఇప్పుడు మీరు అవకాశం ఇవ్వండి అంటే నిజాయితీగా అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందా అంటే ఐ డోంట్ థింక్ సో. సో ఏంటి మీ టార్గెట్, ఇమీడియట్ టార్గెట్ ఏంటి, నెక్స్ట్ టార్గెట్ ఏంటి, నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఈ ఎలక్షన్లో శ్రవణ్ కుమార్ టార్గెట్ ఏంటి? నరసింహరావు గారు అంటే 2 కాయిన్స్ ఉన్నాయి మన పొలిటికల్ సిస్టంలో. చాలామంది ఏం ఆలోచిస్తారు అంటే మనీ ఈజ్ ఓల్ అండ్ సోల్ ఫ్యాక్టర్ ఇన్ పాలిటిక్స్ అంటారు మీరు. నేనేమంటానంటే మనీ మే బీ ఏ ఫ్యాక్టర్, బట్ ఇట్ ఈస్ నాట్ ద సోల్ ఫ్యాక్టర్. మనీ ఈస్ ది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. 100 కోట్లు ఉన్న ఆయన ఎమ్మెల్యే అయిపోతానంటే కాదు. కొంత దానికి నేపథ్యం ఉండాలి, ప్రజల కనెక్టివిటీ ఉండాలి. నారా లోకేష్ దగ్గర డబ్బు లేక ఓడిపోయాడా 2019లో? ఇంట్రెస్టింగ్ లాజిక్. పవన్ కళ్యాణ్ డబ్బు లేక గాజువాక్లను భీమవరంలో ఓడిపోయాడా? సినిమా చరిష్మా లేక ఓడిపోయాడా? ఎందుకు ఓడిపోయారు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మ డబ్బులు లేక ఓడిపోయిందా? సో దిస్ ఇస్ నాట్ ఫర్ పొలిటికల్ సిస్టంలో మనీ ఈజ్ నాట్ ద ఓన్లీ ఫ్యాక్టర్. ఇట్ మే బి వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నేనేమంటానంటే, నేను 2024లో ఏదో పెద్ద ఎమ్మెల్యే అయిపోయి రాష్ట్ర చరిత్రను మార్చేస్తానని నేను అంటంలా, లేకపోతే 29లో కూడా నేను పెద్ద అద్భుతాలు సృష్టిస్తానని నేను అంటంలా. నాది ఒక లాంగ్ రన్ గోల్. నేను ట్రూలీ స్పీక్స్, ఫ్రాంక్లీ స్పీక్స్, 2034లో నా నిజమైనటువంటి ప్రజా సంక్షేమం, ప్రజల కోసం ప్రజలు నన్ను ఆదరిస్తారు, ఈ రాష్ట్రంలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతారని అయితే భావిస్తున్నా. 2034 ఇంకో 10 years లాంగ్ రన్లో నేను ప్లాన్ చేసుకున్నా. 2024లో నా టార్గెట్ నరసింహరావు గారు 175 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో 25 ఎంపీ కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులు నిలబెట్టడం. ఈ అభ్యర్థులు నిలబెట్టిన తర్వాత ఈ అభ్యర్థులు ఒక కన్సాలిడేటెడ్ ఓటింగ్ అంటే కాన్స్టిట్యున్సీకి 5,000 అంటే ఎంపీ కాన్స్టిట్యున్సీకి 10,000 అంటే ఓవరాల్గా 15 లక్షల ఓటింగ్ వస్తుంది. 15 లక్షల ఓటింగ్ అంటే ఒక ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి ఎవరు డిసైడ్ చేయగలిగిన ఫ్యాక్టర్. ఎందుకంటే 50 మంది ఎమ్మెల్యేల యొక్క తలరాతల్లో మార్చగలుగుతాను 15 లక్షల ఓటింగ్ తోటి. 2014-19 సినారియో చూసుకుంటే మీరు 5,36,400 ఓట్లతోటి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి తారుమారయ్యాడు. 2000 మొన్న జరిగినటువంటి 23 తెలంగాణ ఎలక్షన్లో 1.69% ఓటుతో కాంగ్రెస్కి అండ్ బీఆర్ఎస్కి ఎలక్షన్ తారుమారైంది. సో డోంట్ థింక్ దట్ ఒక ఓటు గెలుపు వస్తే గెలుపు, ఒక ఓటు తగ్గితే ఓటమి. ఇలాంటి కాయరాజకాయ లాంటి పొలిటికల్ సిస్టంలో, ఎలక్ట్రల్ సిస్టంలో నీకు వచ్చేటువంటి 5,000 ఓట్లతోటి ఒక అభ్యర్థిని ఓడగొడితే 100 కోట్లు ఖర్చు పెట్టిన అభ్యర్థి యొక్క విజయాపజయాలను నేను శాసించగలిగినట్టే. సో రేపొద్దున 2024లో నేను, నా తోటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరం కలిసి ఈ రాష్ట్రంలో ఒక అద్భుతాలు సృష్టించబోతున్నాం. 5,000 ఓట్లతోటే చాలా చాలా అద్భుతాలు సృష్టించబోతున్నాం. 50 మంది ఎమ్మెల్యేల యొక్క తలరాతలు మార్చబోతున్నాం. ఎన్నికల ఫలితాలు కాదు, భవిష్యత్ చేంజ్ కి ఒక ఫౌండేషన్ ఇక్కడ పడుతుంది. ఖచ్చితంగా కదా. ఇప్పుడు వాళ్ళేదో గెలుస్తాం ఓడుస్తామని రాలా.
మాకు 5,000 ఓట్లు ప్రజలు నమ్మి మాకు గనక వేశారు అంటే ఈ పునాది 2029 వరకు ఉపయోగపడుతుంది. ఈ 15 లక్షల మంది ఇచ్చినటువంటి స్ఫూర్తితో మా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. 2029లో 15-20 ఎమ్మెల్యే సీట్ల కోసం ట్రై చేస్తాం. 2029లో 15 ఎమ్మెల్యే సీట్లు 20 ఎమ్మెల్యే సీట్లు టార్గెటెడ్గా ట్రై చేస్తే 2034లో 50కి వెళ్ళిపోతాయి. సో దెర్ ఇస్ ఎ లాంగ్ వే టు గో. కానీ మిమ్మల్ని గడిచిన 5 ఏళ్లుగా చూస్తున్న ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలు ప్రజలకు వ్యతిరేకంగా ఏమున్నాయనే వాటిపైన లీగల్ ఫైట్ చేస్తున్నారు, ఫిజికల్ ఫైట్ చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. చేస్తూ ఒక ఛాన్స్ తీసుకుంటున్నారా మళ్ళీ అదే ప్రభుత్వం రావడానికి సంబంధించిన అవకాశం కల్పించేలా అని అనుకునే వాళ్ళకి? మేబీ యు ఆర్ రైట్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ప్రభుత్వంలోకి రావాలి అనేది నిర్ణయించేది ప్రజలు, నరసింహరావు గారు. ఇప్పుడు నేనేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన ప్రజలందరూ టర్న్ అయిపోయి తెలుగుదేశానికి ఓటేస్తారనుకోవటం పిచ్చి పొరపాటు. లేకపోతే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఒక మీడియాలో ఒక వార్త చూపిస్తే ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనుకోవటం కూడా పిచ్చి పొరపాటు. ప్రజలు చాలా విఘ్నులు. యహా ఛానల్ చూస్తారు, ఇంకో ఛానల్ చూస్తారు, ఇంకో ఛానల్ చూస్తారు, ఆంధ్రజ్యోతి చదువుతారు, ఈనాడు చదువుతారు, ఇంటర్నెట్ చూస్తారు. ఇన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అవైలబిలిటీ ఉన్న తర్వాత ఇవన్నీ చూసి ఒక ఒపీనియన్కి ఫామ్ అవుతాడు. ఆ ఒపీనియన్ ఏం ఫామ్ అవుతారు అనేది మీరు కానీ నేను కానీ చెప్పలేము. సో ఓటర్ ఈస్ వెరీ వెరీ ఇంటెలిజెంట్. మీకంటే నాకంటే చాలా ఇంటెలిజెంట్ అనుకునే పార్టీల కంటే కూడా ఆ ఓటర్ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్. అలాంటి వ్యక్తి యొక్క ఒపీనియన్లో ఎవరు గెలవాలి ఎవరు ఓడిపోవాలని డిసైడ్ అయిన తర్వాత నేను చెప్పిందో ఇంకోటి చెప్పిందో ఎవరికి నచ్చదు, ఎక్కదు. వాళ్ళు వేయాలనుకున్న వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. సో నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా 5 సంవత్సరాలు ఫైట్ చేసినటువంటి యాంటీ ఇన్కంబెన్సీని పెంచినటువంటి విధానంలో ఈ యాంటీ ఇన్కంబెన్సీ నో డౌట్ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చాలా చేశారు. ఆ ప్రభుత్వ వ్యతిరేక ప్రజా సంక్షేమ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మేబీ సంక్షేమం ఇచ్చి ఉండొచ్చు, కానీ ప్రజల వ్యతిరేక కార్యక్రమాలు చేసినప్పుడు ఈ యాంటీ ఇన్కంబెన్సీ న్యూట్రల్ ఓటింగ్ అంతా కూడా బంగారుపల్లెలో తీసుకొని వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పారు. ఎందుకంటే మేము వ్యక్తులుగా చేసినటువంటి పోరాటం ఆటోమేటిక్గా అందిపుచ్చుకునేది వ్యవస్థే. అంతేగా, నేచురల్గా ఇమీడియట్గా ఎవరు ఉన్నారో వాళ్ళ వైపు వెళ్తుంటుంది. ఎందుకంటే మా అరుపు ఎంతవరకు కనపడుద్ది? ఈ రూమ్లో వరకు కనపడుద్ది. సో మేము అరిచినటువంటి అరుపుల వల్ల లబ్ధి పొందింది ఎవరు అంటే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ. సో తెలుగుదేశం పార్టీ ఈ ఈ వ్యతిరేకతని అందిపుచ్చుకొని అధికారంలోకి రావటానికి చేయటానికి ఒక్క పని కూడా చేయలే. సో దే అబ్సల్యూట్లీ ఫెయిల్డ్ ఇన్ యూటిలైజింగ్ ది యాంటీ ఇన్కంబెన్సీ. వాళ్ళు ఏమనుకున్నారంటే జగన్ ప్రభుత్వం వ్యతిరేకత ప్రజా కంటక కార్యక్రమాలు చేసింది, ఆటోమేటిక్ వీళ్ళకి దిక్కు లేదు నేనే అని. మీరు ఈ మధ్యకాలంలో ఆ మధ్యకాలంలో ఒక పాట కూడా రిలీజ్ చేశారు, మీకు ఓటైనందుకు మమ్మల్ని క్షమించు చంద్రబాబు నాయుడు, మాలాంటి పాపులను శిక్షించు అని ఓటర్లు పాట పాడినట్టుగా ఒక పాట పెట్టారు. అవునా? మీరు చూడలేదు ఆ పాట? ఆ పాట ఏంటంటే మన బాహుబలి సినిమాలో దండాలయ్య అనే పాటలాగా ఒక సాంగ్ రాశారు, చాలా వైరల్ అయింది ఆ పాట. అంటే మీకు ఓటే లేదు మమ్మల్ని క్షమించండి, మీలాంటి విజనరీ లీడర్ని మేము పోగొట్టుకున్నాం, ఇప్పుడు మాకు తెలిసింది, మాకు బుద్ధి వచ్చింది, మేము పాపాత్ములు, మమ్మల్ని క్షమించండి అని ఒక పాట రిలీజ్. జనమే తప్పు చేసామని చంపలేసుకున్నారు. నేను అప్పుడు ఏదో సందర్భంలో నా పక్కన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూర్చున్నప్పుడు చెప్పిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాట మీరు తీసేయండి, మీరు తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్ర తప్పండి, అది ప్రజలు తప్పు చేసాము మమ్మల్ని క్షమించండి, మేము మమ్మల్ని పాపాత్ములు అని చెప్పి అని పాట రిలీజ్ చేస్తారా మీరు? ఎవరండి మీరు? మీ రాజకీయాలు చెప్పింది మీకు చేయమని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు ఏదో పాట విత్డ్రా చేసుకున్నట్టు. అంటే నేనేంటంటే జగన్ వ్యతిరేక పనులు చేశాడు, ఆటోమేటిక్గా మేము ఓటేస్తాం, మేమే ప్రతిపక్షం, జనాలకి ఆప్షన్ లేదు. చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్, మమ్మల్ని తప్పు చేసామని క్షమించమంటే ప్రజలను క్షమించేశాడు ఆయన. ప్రజలను ఆయన క్షమించేసి ముఖ్యమంత్రి అవుతాడు. పో క్షమించాను, పో భక్త, నీ తప్పులు చెప్పి క్షమించాను, పో అని తప్పులు చేశాను క్షమించి. నారా లోకేష్ కూడా అంతే, పో మీరు వేసిన మమ్మల్ని మాకు 23 సీట్లు ఇచ్చినందుకు మిమ్మల్ని క్షమించాము, ఈసారి 170 సీట్లు ఇవ్వండి అని నారా లోకేష్ కూడా క్షమించేశాడు. వీళ్ళందరికంటే కూడా అచ్చెన్నాయుడు ఇంకా క్షమించేశాడు. వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే ప్రజలు పాపం చేశాము, మా పాపాలని పరిరక్షించండి అని తెలుగుదేశం పార్టీని వేడుకున్నట్టు, వీళ్ళు గెలిచినట్టు, జగన్మోహన్ రెడ్డిని ఆయన డబ్బులు ఇచ్చిన అయిపోయినా, ఆయన మంచి పనులు చేసిన చెప్పినా ప్రజలే శిక్షిస్తున్నట్టు వీళ్ళంతటికి ఒక హెల్సియేషన్లోకి వెళ్ళిపోయినారు, ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయారు. ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయి ఇక మేము ఈ రాష్ట్రానికి దిక్కు, ఇక తప్ప మేము దక్క దిక్కు లేదు అనేటువంటి ఒక స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోయి, ఇక మేమే ముఖ్యమంత్రి, నేనేమో 5 హోమ్ మినిస్టర్లు, ఒక ముఖ్యమంత్రులు కూడా 3-4 ఉన్నట్టున్నారు నాకు తెలిసి. ఒక నారా లోకేష్ ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి, ఇంకా ఎవరో 2-3 ముఖ్యమంత్రి. సో ఇప్పుడు 5 ముఖ్యమంత్రులు, ఒక 5 ఏమో హోమ్ మినిస్టర్లు,
ఒక 10 మంది ఏమో రెవెన్యూ మినిస్టర్లు, ఇవే ఇంకా మిగతా పోస్టులు ఏమో అవసరంలా. ఇలాగా వాళ్ళు ఊహించుకొని జగన్ ప్రభుత్వానికి మళ్ళా అధికారం బంగారు పళ్ళెంలో పెట్టి ఇచ్చేటువంటి పనికి మాలిన పనులు చేసుకొని మాలాంటి వ్యక్తులు ఊపిరి పోగొట్టుకొని కాయ కష్టంతో ఈ ప్రభుత్వ వ్యతిరేకతను తీసుకొచ్చిన వ్యతిరేకతని బూడిదలో పోసిన పన్నీరు చేసే కార్యక్రమాలు నిరంతరం చేస్తున్నారు. ఎందుకు మీకు అట్లా అనిపిస్తోంది? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ పెద్దలతో తిట్లు తిని మరి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మరి కలిపి ప్రభుత్వ వ్యతిరేకత పోకుండా 3 పార్టీలను ఒక దగ్గరికి తీసుకొచ్చానని చెప్తున్నారు. అదెందుకు మీరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు? ప్రభుత్వ వ్యతిరేకత ఎవరి మీద ఉంది నరసింహరావు గారు? ప్రభుత్వ వ్యతిరేక ఓటింగు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్. ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి మీద ఎంత ఉందో అంతకంటే 3 మోడీ ప్రభుత్వం మీద ఉంది. ఈ రాష్ట్రంలో 10 years యాంటీ ఇన్కంబెన్సీ. అసలు మోడీయే ఈ రాష్ట్రానికి అన్యాయం చేశాడు. జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి మోడీ. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలుపరచలేదు, పోలవరం పూర్తి చేయలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు, ఈ రాష్ట్రానికి వెనుకబడిన జిల్లాలకి నిధులు ఇవ్వలేదు, ఈ రాష్ట్రానికి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ తేలేదు, అమరావతి రాజధాని డెవలప్ చేయలేదు. ఇన్ని చేసినటువంటి మోడీ ఈ రాష్ట్రానికి ప్రథమ ముద్దాయి అని చెప్పినటువంటి ముద్దాయిని పట్టుకొని మీరు పక్కన పెట్టుకున్న తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ మీకు ఎట్లా వస్తుంది? ఓకే, అసలు జగన్మోహన్ రెడ్డి యాంటీ ఇన్కంబెన్సీ ఉందని మీరు ఎందుకు అనుకుంటారు? మోడీతో కలిసిన మరుక్షణం మీరు ఈ రాష్ట్రంలో క్రిస్టియన్లకి, ముస్లిమ్స్కి, ఎస్సీలకి, ఎస్టీలకి ఏం సమాధానం చెప్తారు? మీరు ఒక ముస్లిం నరసింహరావు గారు, మీ ఇంటికి వచ్చారు, ఏజెంట్ వచ్చారు, ఎన్సీఏ ఏజెంటు కూర్చొని అడిగారు, ఏమో మీ నాన్నగారు ఎక్కడ పుట్టారు? ఇక్కడ పుట్టారు, హైదరాబాద్లో పుట్టారు. మీ తాతగారు ఎక్కడ పుట్టారు? హైదరాబాద్లో పుట్టారు. మీ ముత్తాత ఎక్కడ పుట్టారు? తెలియదు. మీ ముత్తాత కూడా ఇక్కడే పుట్టాడని 1947 ముందు ఒక సర్టిఫికేట్ తెమ్మన్నారు. సర్టిఫికేట్ తీసుకొని వస్తే కనుక మీరు ఇండియా వాళ్ళని గుర్తించమని అన్నారు. అంటే ఇప్పుడు మీరు 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి మీ తాత ఎక్కడ పుట్టాడో సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే మీకు మళ్ళీ హైదరాబాద్లో మీరు ఇండియన్ అని మీకు ఒక సిటిజన్షిప్ కార్డు ఇస్తారా? అంటే ముస్లిమ్స్ ఈ దేశంలో ఉన్నటువంటి 15 కోట్ల మంది ముస్లిమ్స్ని మళ్ళీ మీరు ఈ దేశం ఇండియన్స్ అని ప్రూవ్ చేసుకోమంటున్నారా? దీనికి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసే జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ముస్లిమ్స్కి ఏం సమాధానం చెప్తారు? 12% ఉన్న ముస్లిమ్స్కి, 3% ఉన్న క్రిస్టియన్లకి ఏం సమాధానం చెప్తారు? 15% ఓటింగ్ వాళ్ళకి. సో ఆ ఓటింగ్ని వన్ సైడ్గా వదిలేసుకున్నట్టే జగన్మోహన్ రెడ్డికి ఫ్లో అయిపోయినట్టే కదా సార్. ఈ రాష్ట్రంలో మేధావులు మాలాంటి వాళ్ళందరూ కూడా బీజేపీని వ్యతిరేకించే వాళ్ళని సంఖలో పెట్టుకొని మీరు వచ్చారు. ఎందుకు వచ్చారు? 0.5% లేని భారతీయ జనతా పార్టీని ఎందుకు పెట్టుకున్నారు అంటే ఈ రాష్ట్రంలో యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ ఉన్నప్పటికీ దాన్ని వీళ్ళు ఫెయిల్ చేయటంలో భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ విషయం ఏంటంటే తెలుగుదేశాన్ని ముంచడానికేమో భారతీయ జనతా పార్టీ కూటమిలో చేరింది, పవన్ కళ్యాణ్ ముంచడానికేమో తెలుగుదేశం పార్టీ కూటమిలోకి వచ్చింది. ఇప్పుడు రేపొద్దున పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడే అవుతాడు. పవన్ కళ్యాణ్ ఓడించాలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ వచ్చాడంటే పవర్ షేరింగ్ జరుగుతాడు. సో పవన్ కళ్యాణ్ని అసెంబ్లీకి రానియకుండా పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకుంటాడు. ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ ఫ్లో అవటానికి నీ దగ్గర అసలు ఒక క్యారెక్టర్ ఏది? నీ దగ్గర ప్రజలను మెప్పించేటువంటి ఒక సెంటిమెంట్ ఏది? యూఎస్పీ ఉండాలి కదా ఏదోటి. మీరు జగన్ను ఓడించడానికి అందరిని కలుపుకున్నారు, యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ ఫ్లో అవ్వకూడదు అంటున్నారు. మరి నాలాంటి వాడు పోటీ చేస్తే యాంటీ ఇన్కంబెన్సీ ఎవరికి పడుతుంది? షర్మిల లాంటి ఆమె పోటీ చేస్తే యాంటీ ఇన్కంబెన్సీ ఎవరికి వెళ్తుంది? సిపిఎంని ఈ రాష్ట్రంలో పోరాటం చేసిన సిపిఐని వదిలేసేసి 0.5% తెలుగుదేశం బీజేపీని తెచ్చుకుంటే ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఎవరికి వెళ్తుంది? యాంటీ ఇన్కంబెన్సీకి మాలాంటి వాళ్ళందరికీ షేర్ అవ్వదా? అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కడికి వెళ్తుంది? అంటే మీకు ఒక్కడికే యాంటీ ఇన్కంబెన్సీ వస్తుందా ఓటింగ్? ప్రభుత్వ వ్యతిరేకతోటి తెలుగుదేశానికే వెళ్తుంది. పిచ్చి భ్రమలు తొలగిపోయే రోజు అతి త్వరలో ఉంది. ఖచ్చితంగా భ్రమలు జూన్ నెలలో తొలగిపోతాయి. తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి జరగాల్సిన శాస్తి ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఐఎమ్ ఫర్మ్ కాన్ఫిడెంట్. ఖచ్చితంగా వీళ్ళ కూటమి విజయం సాధించే అవకాశాలు 0. నేను సభ చూసిన తర్వాత ఏమనిపించింది మీకు? నాకేమనిపించింది సభ చూసిన తర్వాత, రాలంగి నరసింహారావు అని పాత కాంబినేషన్ ఉంటుంది చూడు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చూస్తే నాకు అది అనిపించింది. కామెడీ షో లాగా అనిపించింది. ఏం సార్ పెద్ద సభ పెట్టుకొని 3 పార్టీలు కలిసి వచ్చి లాంచింగ్ ప్రోగ్రామ్ ఇండియా. నేను కాదు గారు, మీరు పెద్ద సభ పెట్టినంత మాత్రాన గొప్ప కాదు కదా. సీరియస్నెస్ ఉందా సభలో? క్లారిటీ ఉందా సభలో? ప్రజలకు ఏం విజయం చెప్పాలనుకుంటున్నారు? పచ్చి బూతులు తిట్టి నరేంద్ర మోడీని, అమ్మనా బూతులు తిట్టి హిందీలో, మళ్ళీ తెలుగులో చెప్తే అర్థం కాదేమోనని తెలుగులో హిందీలో కూడా తిట్టినటువంటి పవన్ కళ్యాణ్, రంకెలేసి ఢిల్లీకి మైక్ లేకుండా అర్థమై వినపడేటట్టు అరిచిన పవన్ కళ్యాణ్ 2015, 16, 17 తర్వాత మోడీలో వచ్చిన మార్పు ఏంటి?
రాముడా? ఉమ్, ఏది వీళ్ళ వీళ్ళ కూటమికి కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉన్నాయా? ఉమ్, తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా, తిరుపతి సాక్షిగా పెట్టిన, వెంకన్న సాక్షిగా పెట్టిన సభలో ఆయనకంటే ఈవిడ ఎక్కువ ఆశీస్సులు ఉన్నాయా? ఉమ్. ఆ ఆ తిరుమల సభలో పెట్టినప్పుడు ఈ రాష్ట్రానికి ఏం ఒరిగింది? పెద్ద సున్నా కదా. ఉమ్, అంటే ఇంతకంటే పెద్ద గుండు సున్నా పెట్టాలన్నా రేపు 2024లో మీరు అధికారంలోకి వచ్చి ఉమ్, పవన్ కళ్యాణ్ ఈరోజు నరేంద్ర మోడీని పొగట్టడానికి, నరేంద్ర మోడీ ఈ రాష్ట్రానికి ఏం చేశాడు అనే ప్రశ్నలు అడిగితే, ప్రజలు అడిగితే కాన్సెప్ట్ ఆయన ఏం సమాధానం చెప్పగలడు? మీరు చెప్పండి నాకు. కానీ రాష్ట్రంలో విధ్వంస పాలన పోవాలి, దేశాన్ని అద్భుతంగా చేశాడు, ప్రపంచంలో నేను అదే అంటున్నాను. ఇప్పుడు 2019 వరకు మోడీని పచ్చిబూతులు తిట్టాడా నారా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు అసలు దేశానికి ద్రోహివి, నువ్వు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలన్నాడు. ఈ దేశంలో బతికే హక్కు లేదన్నాడు అవును నరేంద్ర మోడీని. అవును నువ్వు అసలు నీ భార్యనే చూసుకోలేన్నాడు, నువ్వు దేశానికి ఏం ఉద్ధరిస్తావు అన్నాడు. నువ్వు ఈ దేశంలో ఉండే హక్కు నీకు లేదన్నారు. ఈ రోజు 2019 తర్వాత మోడీలో వచ్చిన మార్పు ఏంటి చెప్పండి? ఇప్పుడు 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో మోడీ చాలా బాగా చేశాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి నిధులు ఇచ్చాడు, ఐఎమ్ వెరీ సారీ సార్, అది కూడా లేదు. మాతో లేకుండా మీరు జగన్మోహన్ రెడ్డితో ఉన్నప్పుడు మంచి నిధులు ఇచ్చారు కాబట్టి మేము అప్రిషియేట్ చేస్తాం మమ్మల్ని క్షమించండి అని అనొచ్చు. 2014 నుంచి 19 చేసిన దాంట్లో కనీసం పావంతు 2019 నుంచి 24 వరకు బీజేపీ చేయాల. మరి ఎందుకు మీరు పొగిడారు అక్కడ? అంటే ప్రజలను పిచ్చి వాళ్ళని చేసే ఒక సభ. నరేంద్ర మోడీ ఒక్క మాట అనలా జగన్మోహన్ రెడ్డిని, అవును ఒక్క మాట అనలా. అవును అవును కనీసం జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడని ఒక్క మాట అనలా. మీరు మీ అవకాశం కోసం పొత్తు పెట్టుకుని అది ప్రజల మీద రుద్దితే ఎట్లా? ప్రజలు ఏమనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి పేరు అంత కోపం లేనప్పుడు మరి ఎందుకు కూటమిలోకి వచ్చారు మోడీ గారు? తెలుగుదేశాన్ని చంపేయాలి కదా. చంపేయడానికి వచ్చినట్ట. తెలుగుదేశాన్ని ముంచాలి అంటే మోడీ గారు రావాలి. కూటమిలో ఉంటే నరసింహరావు గారు రేపు జరగబోయేది నేను చెప్తా. నాకు తెలిసి మనం కాంగ్రెస్ పార్టీ షర్మిలాని ప్రమోట్ చేసినంత వరకు తెలుగుదేశానికే నష్టం. షర్మిలాని అన్నెసరిగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగు షర్మిలాకి వెళుతుంది, తద్వారా తెలుగుదేశం నష్టపోద్దని మనం ఎప్పుడో చెప్పాం. నిన్న నరేంద్ర మోడీ గారు అదే చెప్పారు. యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ చీలకుండా చూసుకోండి, కాంగ్రెస్ పార్టీ చీల్చే ప్రయత్నం చేస్తుంది అని. వాళ్ళకి నిన్న అర్థమై ఉంటుంది. నేనంటాను 2024లో తెలుగుదేశం పార్టీ, మీరు ఏదో అడిగారు ఇప్పుడు ఏంటంటే అదే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లను షర్మిల చీలుస్తుంది అనేది మోడీ గారు చెప్పారు. అది ఆ విషయం వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అనేది పాయింట్. వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అంటే వాళ్ళకి అర్థం అవుతుంది, అర్థం కాదనేం కాదు. కాకపోతే ఏంటి అంటే జగన్ను వ్యతిరేకించే వాళ్ళందరినీ మనం ప్రమోట్ చేయాలని టీడీపీ యొక్క ఉద్దేశం. ఇప్పుడు నిన్న చెప్పిన దాంట్లో నరేంద్ర మోడీ గారి స్పీచ్లో కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డిని తిట్టలేదు అనేది నా పాయింట్. ఒక మాట ఎందుకు తిట్టలేదు అంటే, రేపు జరగబోయేది కూడా నేను చెప్తాను నరసింహ గారు. 2024లో తెలుగుదేశం పార్టీ గనక అధికారంలోకి రాకపోతే 24 గంటల్లో ఆ పార్టీ మూతపడిపోతుంది. అంతే. 1-2 క్యాడర్లో ఉన్న నాయకులందరూ బీజేపీలోకి వెళ్ళిపోతారు. జనసేన కూడా బీజేపీలోకి మెర్జ్ అయిపోతుంది. బీజేపీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలో ఉంటుంది. సో బీజేపీ పర్పస్ఫుల్గా ఒక ఇంటెన్షనల్గా కూటమిలోకి రావడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీని చంపేయాలి, తెలుగుదేశం పార్టీని పక్కనే ఉండి మిత్రుడిలాగా వెన్నుపోటు పడవాలి. ఎందుకంటే వెన్నుపోటు రాజకీయాలకి మనం పెట్టింది పేరు కదా. సో మోడీ, నేను అనుకుంటున్నాను తెలుగుదేశం పార్టీని వాళ్ళ మీద వాళ్ళనే భస్మాసుర హస్తంలాగా పెట్టాలి అంటే ఖచ్చితంగా మోడీ అనేటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో రావాలి అంటే తెలుగుదేశం పార్టీ పునాదుల మీదే భారతీయ జనతా పార్టీ పెరగాలి. కరెక్టే సార్, కానీ మోడీ కంటే సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు. సో వెన్నుపోట్లు అవి ఇవి వాటన్నిటిపైన అవగాహన ఉన్న వ్యక్తి. దేశంలో వివిధ ప్రాంతీయ పార్టీలకు భారతీయ జనతా పార్టీ ఎలా వెన్నుపోట్లు పొడుస్తుందో తెలిసిన వ్యక్తి. ఎన్సీపీ కావచ్చు, శివసేన కావచ్చు, ఇంకా చాలా పార్టీలు. ఇన్ని తెలిసిన వ్యక్తిని ఎందుకు తెచ్చిపెట్టుకున్నాడు? ఆయనకి అంత మాత్రం అవేర్నెస్, పొలిటికల్ నాలెడ్జ్ లేదా? తెలీదా? అర్థం కదా. అంటే గుడ్డి కంటే మెల్ల బెటర్ కదా. గుడ్డి ఏంటి అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కనుక రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అవుతారు. ఆయన సపోర్ట్ లేకుండా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేం, జగన్మోహన్ రెడ్డి మంత్రులను అరెస్ట్ చేయలేం, వీని మీద పెట్టినటువంటి కేసులోంచి బయటపడలేం. సో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే గవర్నర్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు చేతిలో ఉంటుంది. ఒకవేళ ఈయనకి అధికారం వచ్చినా వెళ్ళనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రేపు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచాడు అనుకుందాం, ఏమవుతుంది? మిత్రుడు కదా చంద్రబాబు నాయుడు. సో గవర్నర్ పర్మిషన్ ఇచ్చే విషయంలో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, బ్రాహ్మణిని, వాళ్ళ అమ్మని అరెస్ట్ చేసే సందర్భంలో పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ వీళ్ళ నలుగురిని సేవ్ చేస్తుంది.
సో అంటే అధికారం కోసం కాదు, అరెస్టుల భయంతో. అబ్సల్యూట్లీ రేపొద్దున 2 విధాలుగా ఆలోచించారు సార్. ఉమ్, రేపొద్దున మాకు అధికారం వస్తే జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కావాలి. ఉమ్, ఒకవేళ మాకు అధికారం రాకపోయినా జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులోంచి బయటపడటానికి కేంద్రం సపోర్ట్ కావాలి. ఓకే ఓకే. సో మాకు కేంద్రం సపోర్ట్ ఉంటే 0.5%, 0.6% ఓట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ సపోర్ట్ మాకు ఉంటే ఉమ్, ఇక్కడ 10%, 5% ఓట్లు పోయినా పర్లేదు. కానీ ఉమ్, ఈ రేపొద్దున వీళ్ళతో సపోర్ట్ లేకపోతే జరిగే అనర్థం ఎక్కువ, ఓకే, సపోర్ట్ ఉంటే జరిగే అనర్థం తక్కువ. ఓకే ఓకే. సో రేపొద్దున ఎలక్షన్ మేనేజ్మెంట్లో కానీ వీటన్నిటిలో కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు 3 రోజులు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తాడా? నిన్న అసలు ఆయన పొగడం చూస్తే నేను సర్ప్రైజ్ అయ్యా. చంద్రబాబు నాయుడు గారి జీవితంలో హిందీలో రాసుకుని మరీ పొగిడారు. మోడీ గారికి అర్థం అంటే కాదు అర్థం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ అలా స్క్రూ టైట్ చేసింది. టైట్ చేసింది. ఆ స్క్రూ టైట్ చేసిన కారణంగానే అలా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ అలా ఆగి ఉన్నారు. ఉమ్, సో నేను అనుకోవటం తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలి, పొత్తులోకి వెళ్ళాలి అనే నిర్ణయం రేపు ఓట్లు తీసుకొస్తుందా లేదా అనే దాని మీద వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఉమ్, నేను అనుకోవటం ఏంటంటే ఒక 5 to 6% ఓటు షేర్ తేడా రావచ్చేమో కానీ, బట్ ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఎన్డీఏ కూటమి కానీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వైజ్ డెసిషన్ తీసుకున్నాడనే మాత్రం మనం అప్రిషియేట్ చేయాలి. కానీ ఆయనకి ఈ డెసిషన్ వల్ల ఓట్లు వస్తాయనే విషయం పక్కన పెడితే, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని సెక్షన్ ఆఫ్ ఓట్లను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నాడు కదా. అవును, బయటకి సిఏ ఇప్పుడు రావడంతో పూర్తిగా పక్కన పెడుతున్నాడు కదా. ఖచ్చితంగా. స్టిల్ అప్పుడు కూడా త్యాగం చేయడానికి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఆ 15% ఓట్లను కూడా వదిలేసుకోవడానికి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు పార్టీ డూ ఆర్ డై సిచ్యువేషన్ సార్. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు కూడా డూ ఆర్ డై. ఇప్పుడు రేపు 24లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకపోతే ఇంకో 5 సంవత్సరాలు ఆగాలంటే అప్పటికి 80 years వచ్చేస్తాయి. అవును అవును. సో హీ మే నాట్ బి ఏబుల్ టు ఈవెన్ మూవ్ ఉమ్, ఉమ్, పొలిటికల్గా. ఉమ్, నారా లోకేష్ గారు పరిణతి చెందల అంత ఉమ్, పొలిటికల్ లీడర్గా ఆయన్ని చీఫ్ మినిస్టర్ స్థాయిలో పార్టీ ఊహించుకోవటంలా. ఉమ్, ఒకవేళ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చాడు అంటే మొదటి రోజు నుంచి వేట మొదలవుతుంది. ఉమ్, సో 2nd గ్రేడ్ 3rd గ్రేడ్ నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఓచకోతకి నిలబడే పరిస్థితి ఉండదు. ఉమ్, సో అందుకని వాళ్ళు సటన్లీ ఇప్పుడు సీఎం రమేష్, సృజనా చౌదరి, రఘురామకృష్ణరాజు గారు ఎలాగైతే బీజేపీలో పోయారో వీళ్ళందరూ కూడా బీజేపీలోకి వెళ్ళాల్సింది షెల్టర్ జోన్ బీజేపీ అవుతుంది. ఖచ్చితంగా, లేకపోతే నిలబడలేరు. ఉమ్, సో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోతే 24 గంటలు వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోతారు. ఓకే. అది సముద్రం కాబట్టి సో అప్పుడు భారతీయ జనతా పార్టీతో ఫైట్ చేయడం వైసీపీ కూడా టఫ్ ఇన్ కేసు అధికారంలోకి వచ్చినా. ఖచ్చితంగా. సో అప్పుడు తెలుగుదేశం పార్టీని బ్రతికించే అవసరం వైసీపీకే ఉంటుంది. నువ్వు అలా అని కూడా కాదు నేను అనుకోను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ఇక బతికించే పరిస్థితులు ఎవరు ఉండరు. ఉమ్, మీరు తెలుగుదేశం పార్టీ కనుక అధికారం కోల్పోతే ఉమ్, ఇక తెలుగుదేశం పార్టీ అనేది మనం ఎప్పుడో తెలుగుదేశం పార్టీ ఉండేదంట అని ఒక చరిత్రలాగా చెప్పుకోవచ్చు. చెప్పుకోవాల్సిందే. అంతేగాని ఇంకా దానికి లైఫ్ ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఓకే. మీ కంటెస్ట్కి సంబంధించి వస్తే ఎందుకు నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బాగా టార్గెట్ చేస్తున్నారు మీరు? సో నో ఐఎమ్ సారీ, నేను ఆ విషయాన్ని నేను అసలు యాక్సెప్ట్ చేయను. నారా లోకేష్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కాంపిటెంట్. నాకు అసలు ఈజ్ నాట్ ఎ కాంపిటీషన్ టు మీ బికాస్ అతను హీఈస్ నాట్ లీడర్ అండి. హీ వాజ్ నాట్ ఎ బోర్న్ లీడర్, హీ వాజ్ మేడప్ లీడర్. అంటే ఇలా మాట్లాడు, అలా మాట్లాడు, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని అతన్ని ఒక లీడర్గా తయారు చేశారు. అతను ఒక ముఖ్యమంత్రి కొడుకుగా, ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడుగా అతను కొంత లెగసీ ఉంది కాబట్టి ఆయన లీడర్ అయ్యాడు. ఆయన స్పష్టంగా సూటిగా ప్రజల్లోకి వచ్చే ప్రజా సమస్యలను అడ్రస్ చేసే పరిస్థితి ఉండదు. సో నేను ప్రజల్లో నుంచి వచ్చి నాయకుడిగా నేను నారా లోకేష్ గారిని అక్కడ వేస్తున్నారు కాబట్టి నేను అక్కడ వేయటంలా, నేను తాడికొండ కూడా వేయాలి అనుకున్నప్పుడు నాకు ఒక జనరల్ కాన్స్టిట్యున్సీ ఇంపార్టెంట్, అది కూడా తాడికొండ అండ్ మంగళగిరి కలిసి ఉంటాయి కాబట్టి నేను కూడా ఒక జనరల్ కాన్స్టిట్యున్సీ మంగళగిరిలో వేస్తే నాకు కూడా ట్రావెలింగ్ ఇబ్బంది ఉండదు అన్న కాన్సెప్ట్ తోటి నేను అక్కడ వేస్తున్నా. అంటే అనుకోకుండా నారా లోకేష్ కాన్స్టిట్యున్సీ కూడా ఇది అవ్వటంతో కొంత చర్చ జరుగుతున్నమాట వాస్తవం. నేను అనుకుంటాను అసలు నాకు నారా లోకేష్కి అక్కడ పోటీ ఉండదు, నాకు ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పోటీ ఉంటుంది. కానీ నారా లోకేష్ నేను పోటీ అని ఫీల్ అవ్వటం లేదు. మేబీ ఆయన ముఖ్యమంత్రి కొడుకు అయితే అయ్యుండొచ్చేమో. ఒక సాధారణమైనటువంటి ఎమ్మెల్యే ముందు ఓడిపోలేదా 2000 చాలా చాలా ఘటనలు ఉన్నాయి అటువంటి ఓడిపోయారు. సో నేను అనుకోవటం ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి కాదు. రెండోది ఏంటంటే ఆయనకి ఈ ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్లు, ముస్లిమ్స్, ఈ బలహీన వర్గాల ప్రజలంటే అసలు పడదు. ఆయన మనిషి ముందు ఒక మాట వెనక ఒక మాట ఉంటుంది. సో అలాంటి వ్యక్తిని ఎన్నుకొని అసెంబ్లీకి పంపించడం వల్ల మంగళగిరి ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. స్ట్రాంగ్ బోర్డులో చదువుకొని వచ్చాడు, కులాలు అవి ఇంకా పట్టించుకునే పరిస్థితి ఉంటుందా? అయ్యో అసలు 35-40 సంవత్సరాలు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడే
బీసీలు జడ్జిల పదవులు పనికిరారని లెటర్ రాయలేదా? రాశారు. లెటర్ ఆన్ రికార్డ్ ఉంది కదా. వైసీపీ చేస్తున్న ప్రచారం అది నిజమేనా? లెటర్ ఉంది, ఆన్ రికార్డ్ లెటర్. టూ మచ్ కదా సార్ ఆ రకమైన సంకుచిత మనస్తత్వం ఎందుకు ఎప్పుడో ఉంటుంది ప్రజల్లో? అప్పుడు చాలా పెద్ద గొడవ అయింది అది. నేను అది జస్టిస్ ఈశ్వరయ్య గారు దాని మీద చాలా ఫైర్ అయ్యారు, చాలా సీరియస్ గా ఆయన ఫైట్ చేశారు. అంటే బీసీలన్నా ఎస్సీలన్నా ఎస్టీలన్నా వీళ్ళందరికీ ఏంటి అంటే వీళ్ళందరూ ఒక ఓటు బ్యాంక్ అండి. వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా పని చేయించుకుంటాం, పల్లకీలు మోసే బోయల్లాగా ఉండాలి తప్ప వాళ్ళకి అధికారం షేర్ చేద్దామని ఉండదు వీళ్ళకి. ఉండదు. సో ఇలాంటి భావజాలంతో కరుడు కట్టిన తీవ్రవాదిలాగా పెరిగిన వ్యక్తి నారా లోకేష్. ఓకే. సో అలాంటి భావజాలం కేవలం పైకి మాత్రమే మాట్లాడతారు, లోపల డోర్ వేసిన తర్వాత వాళ్ళని మనుషులుగా కూడా గుర్తించరు. ఇలాంటి వ్యక్తులకి రేపొద్దున అసెంబ్లీలో స్థానం ఇప్పించగలిగితే మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది. మేబీ వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాబట్టి ఏదన్నా ఎమ్మెల్సీ ఇచ్చుకుంటాడో నాకు తెలియదు కానీ, బట్ నారా లోకేష్ లాంటి అనాలోచితమైన వ్యక్తి, పవన్ కళ్యాణ్ లాంటి ఇన్కన్సిస్టెన్సీ ఉన్నటువంటి వ్యక్తి, స్టెబిలిటీ లేనటువంటి వ్యక్తి, ఒక ఇష్యూస్ పట్ల ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తులు అసెంబ్లీలోకి వెళితే అసెంబ్లీలో అంటే నేను ఎందుకు అంటున్నానంటే నరసింహ గారు, ఇప్పుడు ఈ రాష్ట్రంలో 5 కోట్ల మందిలో ఇంచుమించుగా 1,50,00,000 మంది ఎస్సీలు ఉన్నారు. అందులో 30 లక్షల మంది క్రిస్టియన్లు, ఇంచుమించుగా 40 లక్షల మంది ముస్లిమ్స్. వీళ్ళందరూ రేపొద్దున భారతీయ జనతా పార్టీతో కలిసినటువంటి ఎన్డీఏకి ఓటేస్తే పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ కనెక్ట్ చేసి రేపొద్దున వీళ్ళ భవిష్యత్తుకి ఏం సమాధానం చెప్తాడు? అదే ఉన్నంటే నన్ను నమ్మండి అంటే ఎవరు నమ్ముతారు? నిన్ను నమ్మడానికి ఎంతమందికి నువ్వు అపాయింట్మెంట్ ఇస్తావు? నీ పక్కనే ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్న వ్యక్తి నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వు. ఇక నీ ఏ సామాన్యుడు నిన్ను వచ్చి కలుస్తాడు? ఈ రాష్ట్రంలో ముస్లిమ్స్ యొక్క, క్రిస్టియన్ల యొక్క, ఎస్సీ ఎస్టీల యొక్క భవిష్యత్తుని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి మోడీకి ఊడిగం చేయడానికి, ఈ బతుకులన్నింటినీ బానిస బతుకులాగా మార్చడానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆడుతున్న కుటిల ప్రయత్నం సార్ ఇది. కానీ మైనారిటీలో ఉన్న మహిళల్ని ఒక స్లేవ్స్గా చూస్తున్న పరిస్థితిలో దశాబ్దాలుగా వాళ్ళకు మేము ఒక హక్కు కల్పించాము, త్రిపుల్ తలాక్ మేము తీసుకొచ్చామని భారతీయ జనతా పార్టీ చెప్తోంది. అనేక మంది దళిత నాయకులు భారతీయ జనతా పార్టీలో మంత్రులుగా ఇంకో రకరకాల ఆపర్చునిటీస్ తీసుకుని ఉన్నారు. ఎందుకు వాళ్ళకి లేని ఇబ్బంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకి మైనారిటీలకు వస్తుంది? ఇప్పుడు కర్ణాటకలో మీరు చూసే ఉంటారు, హిజాబ్ 76 సంవత్సరాల తర్వాత ఒక రాష్ట్రంలో, ఒక భారతదేశంలో డ్రెస్ గురించి అంత వివాదం అవసరమా సార్? కేరళలో మీరు చూడలేదా సార్? ఇప్పుడు ఎన్ఐఏ తీసుకురావాల్సిన అవసరం ఉందా సార్? ఇప్పుడు అది హిందువుల కోసం తీసుకొస్తున్నది, సిఏఏ తీసుకురావాల్సిన అవసరం ఉందా? హిందువుల కోసం. హిందువులకు భారతదేశం తప్ప ఇంకెవరు షెల్టర్ ఇస్తారు ప్రపంచంలో? మరి ముస్లిమ్స్కి ఎవరు షెల్టర్ ఇవ్వాలి? ఆ పదవి ఎందుకు పెట్టలేదు? క్రిస్టియన్లకి ఎవరు షెల్టర్ ఇవ్వాలి? నేను అడుగుతున్నా, ఇస్ ఇట్ ఎ సెక్యులర్ కంట్రీ ఆర్ ఇస్ ఇట్ హిందూ కంట్రీ? దిస్ ఈస్ ఎ సెక్యులర్ కంట్రీ. యూ రిమూవ్ యువర్ వర్డ్ ఫ్రమ్ సెక్యులర్. రాజ్యాంగానికి తూట్లు పడవాలని చూసేటువంటి, నేను అంటానంటే ఇది హిందూ దేశము, ఇది హిందుస్థాన్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ 76 సంవత్సరాల తర్వాత నీ ఐడెంటిటీ ముస్లిమా, నువ్వు ఈ దేశంలో పుట్టావని ప్రూవ్ చేసుకోమని ఒక బిల్లు తీసుకొస్తే దాన్ని ఏమంటారు సార్? దేశంలో ఒక అధికారికంగా రామాలయ నిర్మాణం చేసి రాముని ప్రతిష్ఠించండి. మీరు అదే స్థాయిలో మేరీమాతను ప్రతిష్ఠిస్తారా? అదే స్థాయిలో ముస్లిమ్స్ను ప్రతిష్ఠిస్తారా? ప్రభుత్వం అధికారికంగా చేయగలుగుతుంది ఆ పని? ఇది సెక్యులర్ కంట్రీ అయినప్పుడు మీరు ఏ మతానికి ఇంపార్టెన్స్, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఫర్ ఎనీబడి. నేను శ్రీరాముడికి వ్యతిరేకం కాదు, ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదు, క్రిస్టియన్కి వ్యతిరేకం కాదు. ఈ దేశ రాజ్యాంగం అనేటువంటి ఒక వ్యవస్థని, కాన్స్టిట్యూషన్ చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటించమని అడిగే హక్కు నాకుంది ఒక భారతీయుడిగా. అదే కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి, అదే కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసిన ప్రధానమంత్రి, అదే కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ దేశానికి సుప్రీం రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో ఉన్న ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని నువ్వు ఈరోజు ప్రూవ్ చేసుకోమంటే, ఆ రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఉన్నప్పుడు మత స్వేచ్ఛని అడ్డుకుంటూ బైబిల్ బయట కొంగుల్లో చాటును దాటుకొని చర్చికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంటే, ఈ దేశంలో ముస్లిమ్స్, క్రిస్టియన్ల పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో మరలా ఇలాంటి వ్యవస్థను అడ్డుకోకపోతే పరిస్థితి ఏంటి? నువ్వు, ఐఎమ్ నాట్ సేయింగ్ భారతీయ జనతా పార్టీ హిందుత్వాన్ని పాటించమనండి. దట్ డస్ నాట్ మీన్ యూ షుడ్ నాట్ హర్ట్ అదర్ కమ్యూనిటీస్. యూ షుడ్ నాట్ హర్ట్ అదర్ కమ్యూనిటీ ఫీలింగ్స్. బట్ అది లీగల్గా చేస్తుంది కదా, చట్ట ప్రకారం చేస్తుంది. సిఏ చట్ట ప్రకారం తీసుకొస్తున్నారు. ఈవెన్ సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దట్ ఈస్ వై ఐఎమ్ సెయింగ్, చట్ట ప్రకారం నీ చేతిలో అధికారం ఉంది కాబట్టి నువ్వు సంతకం పెట్టమంటే 2 నిమిషాల్లో సంతకం పెడుతుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చట్టం నీకు ఇచ్చింది దేశ రాజ్యాంగాన్ని, సమగ్రతని కాపాడే కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ని కాపాడమని, కానీ నీ చేతిలో అధికారం ఉంది కాబట్టి నువ్వు తీసుకెళ్తున్నావు. సో చట్టం మోటోలో రాంగ్ సెన్స్ ఉంది అంటారు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మీరు
ఎలక్షన్ కమిషన్ విధి విధానాల్లో నేను సుప్రీంకోర్టు కొట్టేస్తే ఏం చేశారు? అసలు సుప్రీంకోర్టుకి అధికారం లేకుండా ఒక చట్టం చేశారు. అవును. ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేసింది. ఉమ్. సో ఈ దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా మీరు చేసేటువంటి ఈ దుర్మార్గపు కార్యక్రమాలు ఇంకొక సంవత్సరం 10 సంవత్సరాల పాటు కొనసాగితే ఈ దేశంలో 40-50 కోట్లుగా ఉన్నటువంటి దళిత ముస్లిమ్స్ల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఫర్ బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకం కాదు, కానీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఈ దేశంలో పాకిస్తాన్ అందరూ ముస్లిమ్స్ అండి. ఇప్పుడు పాకిస్తాన్లో లా ఎలా ఉంటుంది? నేను నరసింహరావు గారు నన్ను తుపాకీతో కాల్చేశారు. నరసింహరావు గారిని అరెస్ట్ చేశారు. ఎందుకు కాల్చావా శ్రవణ్ కుమార్ అని అడిగితే శ్రవణ్ కుమార్ భారత మాతాకి జయ అన్నాడండి, అందుకని కాల్చారంటే ఇట్ ఈస్ అ డిఫెన్స్, యూ విల్ బి ఎక్విటెడ్. అంటే ఒక వ్యక్తిని మతం పేరుతో చంపేస్తే కూడా శిక్ష లేని అలాంటి దేశాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో తెద్దాం అనుకుంటున్నారా మీరు? విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ ఎట్ ఆల్. దీన్ని మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్, దీన్ని మోస్తున్నటువంటి తెలుగుదేశం ఈ రాష్ట్రంలో ముస్లిమ్స్కి క్రిస్టియన్లకి సమాధానం చెప్పిన తర్వాత ఓటు అడగాలి నరసింహరావు గారు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే ఈ దుర్మార్గులకు ఓటేస్తే రేపొద్దున మా భావితరాల భవితవ్యం ఏంటి? ఇది ప్రశ్నించాలి. సో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన స్పీచ్, ఆయన మాట్లాడిన మాటలు, ఆయనకున్న రెస్పాన్సిబిలిటీ, వాట్ యూ ఫీల్, ఎలా అనిపించింది టువర్డ్స్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఆయనకి? నేను వ్యక్తిగతంగా ఆయన మాట్లాడటంలా రెస్పాన్సిబిలిటీస్ అంటే ఆయన్ని పచ్చిబూతులు తిట్టినటువంటి పవన్ కళ్యాణ్ హిందీలో ఏం చేంజ్ వచ్చిందో కూడా చెప్పాలి. నరేంద్ర మోడీ ఎంత అద్భుతంగా ఏం చేంజ్ తీసుకొచ్చాడు మీ ఒపీనియన్లో ఆయన్ని అపర భాగీరథుడుగా, రాముడి ప్రతిరూపంగా, నువ్వు అయోధ్యలో రాముడి ప్రతిష్ఠించినటువంటి వ్యక్తిగా ఆయన్ని నువ్వు ఈరోజు రాష్ట్రంలో పొగిడావు. కాబట్టి పొగడటానికి రీజన్స్ ఏంటో ఒక రీజన్ చెప్పమని అడుగుతున్నాను. నాకు చెప్పొద్దు, ప్రజలకు చెప్పండి. ఈ రాష్ట్రానికి మోడీ పోనీ ఏమన్నా మోడీ గారి చేత స్టీల్ ప్లాంట్ అమ్మనని ఏమన్నా తీసుకున్నారా? ఎష్యూరెన్స్ ఇప్పించారా? ప్రత్యేక హోదా ఎష్యూరెన్స్ ఏమన్నా ఇప్పించారా? పోలవరం గురించి ఎష్యూరెన్స్ ఇప్పించారా? అమరావతి కట్టడానికి ఏమన్నా ఎష్యూరెన్స్ ఇప్పించారా? దేనికోసం మోడీ రాముడైపోయాడు ఈ రోజున మీకు? తెలుగుదేశం పార్టీ కోసం పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అసలు రిలయబిలిటీ లేని వ్యక్తి సార్. ఆయన రేపు రాష్ట్రంలో ఓట్లు వేయించుకొని ఎలక్షన్ రిజల్ట్ రోజు కనపడితే మళ్ళీ సంవత్సరం తర్వాత ఈ రాష్ట్రంలో అడుగు పెడతాడు. లేదు నరసింహరావు గారు, ప్రజలకు అర్థం కావాలి, ప్రజలకు అర్థం కావాలి. 2014లో ఇదే తిరుపతి సభలో ఇదే కాంబినేషన్లో కూర్చొని ఓట్లు వేయించుకున్న తర్వాత 2 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ నన్ను ఏం చేయమంటారయ్యా, మోడీ నేను ఢిల్లీ వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు, నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ, అసలు నా గేట్ కూడా ఓపెన్ చేయటం లేదు అని అన్న వీడియో ఇప్పుడు ఉంది చూడండి. అమరావతి రైతులకు ఉంది. నేను విన్న స్పీచ్, నేను ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో నాకు కనీసం అమిత్ షా కానీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు, నేనేం చేయాలి? దక్షిణ భారతదేశం పట్ల వివక్ష చూపిస్తున్నారు అన్నారు. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ఇదే కాంబినేషన్. ఈ 3 కోతులు మళ్ళీ ఈ కోతులే, ఈ 3 కోతులు అక్కడే కూర్చొని ప్రజలకి ఫాల్స్ అష్యూరెన్స్లు ఇచ్చి రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు అన్యాయం చేశారు. మళ్ళీ ఇదే కాంబినేషన్లో మళ్ళీ ప్రజల్ని 24 నుంచి 29 వరకు అన్యాయం చేయడానికి మళ్ళీ సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కుతంత్రాలు కొనసాగించే ప్రసక్తే లేదు. ప్రజల్ని చైతన్యం చేయాల్సిందే. ప్రజలు ఎవరికి అధికారం ఇస్తారనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం. కానీ దిస్ షుడ్ నాట్ రిపీట్ ఎట్ ఆల్. ప్రజలని మేము ప్రజల కోసం పొత్తు పెట్టుకున్నాం అనగానే 5 కోట్ల మంది ప్రజలు నమ్మేస్తారేంటి? పవన్ కళ్యాణ్ చెప్పంగానే పెద్దగా 4 అరుపులు అరవంగానే అరిగేస్తారు. ఈ చెప్తున్న ఎజెండాలో ఒకటి ఏంటంటే రాష్ట్రం విధ్వంసం అనే ఎజెండా చెప్తున్నారు. రాష్ట్రం విధ్వంసం అయిపోయింది కాబట్టి రాష్ట్రాన్ని కాపాడడం కోసం మేమంతా వస్తున్నాం. అంతకంటే ఎక్కువ విధ్వంసం మీరు చేశారు కదా. 2014 నుంచి 2019 వరకు వీళ్ళు చేసిన ఒక మంచి పని చెప్పమనండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి సత్యో చెడో ఏదో 3 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ ఎదవలు అవి కూడా చేయలేదు కదా. ఈ ఎదవలు ఉద్యోగాలు ఇవ్వాలా, కంపెనీలు తేలా, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేశారు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా లేదు, విభజన హామీలు నిలుపుదల, అమరావతి కట్టలేదు. మీరు చేసింది ఏంటి? మీరు చేసింది విధ్వంసం కాదా? సో విధ్వంసంలో వాళ్ళ పాత్ర కూడా ఉంది. వాళ్ళ పాత్రే 100% వాళ్ళు నిర్మాణం చేస్తుంటే ఇప్పుడు విధ్వంసం చేస్తున్నారు. అంటే నరసింహరావు గారు, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేయలేదని నేను చెప్పను. జగన్మోహన్ రెడ్డి ఎంత చేయాలో అంతా చేశారు. విధ్వంసం చేస్తున్నాడు 5 ఏళ్ళుగా మీరే రోజు చెప్తున్నారు. నేనే చెప్తున్నా, నేను 100% చెప్తున్నా. కానీ విధ్వంసంలో ఆయన 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు డబ్బులు ఇచ్చాడు. ఈ ఎదవలు అవి కూడా చేయలేదంటాను నేను.
వీళ్ళు అది కూడా చేయలేదు. వీళ్ళు అది కూడా చేయకుండా ఈరోజు ఓటు అడగటానికి మీకు హక్కు ఎక్కడుంది? మీరు ప్రజలకి చెప్పండి, అమ్మ 2014 నుంచి 19 వరకు మమ్మల్ని క్షమించండి, మేము తప్పు చేసాం, మేము ఇలాంటి రిపీట్ చెయ్యం, మేము మీ ముక్కు నాలు రాసి మేము చెప్తున్నాం, మాకు ఇంకొక అవకాశం ఏంటి, మీకు మంచి చేస్తామని చెప్పండి. నేనేం క్రిటిసైజ్ చేయను. 2014 నుంచి 19 వరకు మీరు ముఖ్యమంత్రి, మీ అబ్బాయి ఏమో మంత్రి, మీకు ఓట్లు వేయించిందేమో పవన్ కళ్యాణ్, మీతో కోరిలేషన్తో 2018 దాకా ఉందేమో జగన్ మోడీయా, మీరేమి ఆ రాష్ట్రానికి ఏమి చేయరా? ఈరోజు తగుదనమ్మ అని వచ్చి పెద్ద ముత్తైదులాగా వచ్చి మాట్లాడుతుంటే ప్రజలు పిచ్చోళ్ళ? దుర్గమ్మ తల్లి, వెంకటేశ్వర స్వామి పేరు చెప్పేస్తే ఓట్లు వేసేస్తారా? ప్రజలకి విఘ్నత లేదా? అమరావతి గురించి ఒక స్టేట్మెంట్ ఉందా సార్? ఎందుకు లేదు సార్? అదే నేను ఆశ్చర్యపోయా. అమరావతి గురించి ఒక ఇది రేపొద్దున వీళ్ళకి అధికారం ఇస్తే కూడా ఇదే పరిస్థితి నరసింహరావు గారు. అందుకని నేనేమంటానంటే ఈ దొంగలకు ఓట్లు వేయద్దు. మీరు విఘ్నతతోటి ఎవరికి ఓట్లు వేస్తారో వేయండి, మనస్సాక్షితోటి ఆలోచించి ఓటేయండి. ఈ దొంగలకు కనుక ఓటేసాము అంటే మళ్ళీ 2014-19 రిపీట్ అవుతుంది, 2019-24 రిపీట్ అవుతుంది. ఎవ్వరు రాష్ట్రానికి న్యాయం చేయాలి. ఇప్పుడు మీరు అడగొచ్చు, సార్ అద్భుతంగా జరుగుతుంది కదా, అద్భుతంగా బాగానే ఉంది కదా, ఏమైపోయింది భరోసా అంటే, అప్పు తీసుకొచ్చుకుంటున్నారు, తింటున్నారు, బాగానే ఉంది సార్. అప్పు ఎవరు తీరుస్తారు రేపొద్దున? ప్రజలకి జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదు సార్. అంటే అట్లా అడిగే కూటమి కూడా అంతకంటే ఎక్కువ అప్పులు దేశం కోసం చేస్తుంది కదా. ప్రధాని మోడీ గారు 70 ఏళ్లలో ఉన్న సర్కారులు చేసిన అప్పుల కంటే మోర్ దాన్ త్రిబుల్ చేశారు కదా ఆయన అప్పులు. నేను అనేది అదే. ఇప్పుడు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రం డెవలప్మెంట్ అనేది 0. సో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, నియామకాలు, కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఏమి రాని పరిస్థితుల్లో ప్రజలు మళ్ళీ ఇంకొకసారి పునరాలోచించుకోవాలి అని అయితే నేనైతే ప్రజలకు అప్పీల్ చేస్తాను. రైట్. మీ స్ట్రాటజీ ఏంటి? ఒక్కొక్క టాప్ లీడర్స్ టార్గెట్గా రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ పైన మీ స్ట్రాటజీ ఏంటి? నారా లోకేష్ పైన మీ స్ట్రాటజీ ఏంటి? చంద్రబాబు నాయుడు గారి పైన మీ స్ట్రాటజీ ఏంటి? అంటే నేను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగు పెడతానని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. రెడ్ బుక్ పట్టుకొని నారా లోకేష్ తిరుగుతున్నాడు. పాతాళంలోకి తొక్కేస్తా జగన్ అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ముగ్గురు మంచి ప్రామినెంట్ లీడర్స్, అందులో డౌట్ అయితే ఏం లేదు. బట్ నేనేమంటానంటే, మేము అంత పెద్ద నాయకుల్ని ఎదుర్కొనేటువంటి ఒక గొప్ప పార్టీ అని నేను అంటాంలా మా పార్టీ. అట్ ది సేమ్ టైం నేను వాళ్ళలాగా ఛాలెంజ్ చేసే వ్యక్తిని కూడా కాదు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నమ్ముకునేటువంటి వ్యక్తిని నేను. అది మంచైనా చెడ్డైనా లాంగ్ రన్లో నేను చేయాలనుకుంటున్నాను. ఇప్పటికిప్పుడైతే నా లక్ష్యం ఎవరిని ఓడించాలని కాదు నరసింహరావు గారు, టు బి ఫ్రాంక్లీ సే. నేను ఎవరిని ఓడించాలని నా లక్ష్యం కూడా కాదు. నేనేమంటానంటే, అబద్ధాలు చెప్పే ఇన్కన్సిస్టెన్సీ స్టేట్మెంట్స్ ఉండి ప్రజలని మబ్బి పెట్టే నాయకులు అసెంబ్లీకి రాకూడదు. ఓకే ఓకే. ఇన్కన్సిస్టెన్సీ అండ్ అబద్ధాలు మబ్బి పెట్టకూడదు. నువ్వు చేస్తావా చేయి, లేకపోతే చేయనని చెప్పు. అలాంటి రాజకీయాలు కూడా 76 సంవత్సరాల తర్వాత చూడలేకపోతే మనం అనవసరం. అంతే కదా. ఇంత ట్రాన్స్పరెన్సీ సొసైటీలో ఉన్న టైంలో కూడా అనవసరం. ఈ ప్రాసెస్లో భాగంగా వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు, అలాంటి అబద్ధాలు ఆడేటువంటి వ్యక్తిలో తక్కువ అబద్ధాలు ఆడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఈ అబద్ధాల రాజ్యానికి బ్రాండ్ అంబాసిడరు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అనేటువంటి అబద్ధాల బ్రాండ్ అంబాసిడర్కి యువరాజు నారా లోకేష్. సో అట్లీస్ట్ బ్రాండ్ అంబాసిడర్ని, యువరాజుని అసెంబ్లీలోకి రాకుండా ఆపాలని నా టార్గెట్. ఓకే. నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన పెద్ద అయినా పాపం ఇంకొక సంవత్సరం చేయగలుగుతారేమో ఎలక్షన్, ఒక సంవత్సరం అనుభవించనియండి, ఆయన టార్గెట్ చేయటం అనవసరం కదా. వీళ్ళిద్దరూ అసెంబ్లీకి అసెంబ్లీ గేట్ ఎలా తాగుతారో నేను చూస్తాను. గేట్ తాకనీరు 100% చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా జాతి ఔన్నత్యాన్ని తాకట్టు పెట్టాలని చూసేటువంటి వ్యక్తులు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్, వీళ్ళు భావితరాలకి ఒక ప్రామినెంట్ లీడర్గా ఉండాల్సినటువంటి వీళ్ళు అవకాశవాద రాజకీయాలు. మనుషులంటే చులకన భావం, ప్రజలంటే చులకన భావం, ప్రజలు గొర్రెలు అని. ఎవడైనా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నా పొత్తును ప్రశ్నించిన వాడంతా వైసీపీ కోవట్టి అంటాడా? నన్ను ప్రశ్నించిన వాడు ఎవడు ప్రజాస్వామ్యవాదివా నువ్వు? ఒకవేళ నేను ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సార్, నా పార్టీలో ఎవరు నిర్ణయం తీసుకున్నా ఎవరు మాట్లాడరు సార్. మాట్లాడారు కదా అని నేను ఇంటర్నల్గా ఇది నా నిర్ణయం అని చెప్పగలను, కానీ మైకుల దగ్గరకు వచ్చి ఎవడు మాట్లాడిన తాట తీస్తాను సినిమానా? నువ్వు ప్రజాస్వామ్యం అంటేనే అర్థం మార్చేసినటువంటి పవన్ కళ్యాణ్, నువ్వు రేపొద్దున మంత్రి అయ్యో లేకపోతే ముఖ్యమంత్రి అయితే ఐఏఎస్ని, ఐపీఎస్ని, నాలాంటి వాళ్ళని మాట్లాడిస్తావా? గుండు కొట్టేచ్చో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి. నీకు అసలు ప్రజాస్వామ్యం అంటే, అంబేద్కర్ అంటే విలువ లేదు. నువ్వు 2 లక్షల పుస్తకాలు చదవటం ఏంది నీ బొంద?
ఇలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యం అంటే విలువ లేనటువంటి వ్యక్తులు. అంటే నారా లోకేష్ రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు. రెడ్ పుస్తకం చూపిస్తావా అంటే ఏంటి నీ ఉద్దేశం? రాగానే మొదలు పెడతాం, మొదలు పెడతావా? తీస్తాం, మొదలు పెట్టాయా ఎవడొద్దండు దాన్ని దానికి డిస్క్లోజ్ చేయటం ఏంటి, పబ్లిక్లో చూపించడం ఏంటి? ఏమనుకుంటున్నావు నువ్వు? అది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా లేకపోతే మీ బాబు జాగీర్ అనుకుంటున్నారు? ఇదేమన్నా ఈ మాటలే జగన్ అడగలేదా మనం? ఇలా ప్రభుత్వ అధికారులను తిడుతున్నాడు, సస్పెండ్ చేస్తున్నాడు, జగన్ దుమ్మెత్తిపోయలేదా? మరి జగన్ దుమ్మెత్తిపోసిన మాలాంటి వాళ్ళు నిన్ను ఎట్లా క్షమిస్తావు, నిన్ను ఎట్లా అనుకుంటాం? నువ్వు పెద్ద తోపు తురుంకానా? నేను మూర్ఖుడిని అని చెప్తున్నాడు కదా. అదే రెడ్ బుక్ పట్టుకొని తిరిగితే నువ్వు పెద్ద తోపు తురుంకానా? అది ఎట్లా? అట్లాంటి వ్యక్తులు అసెంబ్లీలోకి అధికారం వస్తులోకి వస్తే ఎట్లా నరసింహరావు గారు చెప్పండి? అలాంటి వ్యక్తులు మనం కావాలని ఆహ్వానిద్దామా? డెఫినెట్గా నో. అంటే అటువంటి వెంజెన్స్ని ఎలక్షన్ క్యాంపెయిన్లో వాడడం అనేది, మీరు రేపొద్దున ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తే కూని అయిపోద్ది ప్రజాస్వామ్యం. సో కాబట్టి వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు. వీళ్ళు సంఘ విద్రోహ శక్తుల్ని మనం అరికట్టకపోతే ప్రజాస్వామ్యంలో ఒక రోజుకి శవాలు తప్ప మనుషులు మిగలరు సార్. చివరిగా కంక్లూడ్ చేద్దాం. ఒక్కొక్క నియోజకవర్గంలో 150 కోట్లు పెట్టగలిగిన నాయకులు తెలుసు నాకు ఆంధ్రప్రదేశ్లో. ఏ నియోజకవర్గంలో ఎవరు ఎంత పెట్టగలరో అంచనా వేయగలం. 2019లోనే 100 కోట్లు పైగా పెట్టగలిగిన నాయకులు తెలుసు నాకు. సో ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థి పెట్టే ఖర్చు అయినా జై భీమ్రావ్ భారత్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టగలుగుతుందా? మీ ప్రశ్నకి డైరెక్ట్గా సమాధానం చెప్పాలంటే నేను అనుకుంటాను ఒక కాన్స్టిట్యున్సీకి 50,000 కంటే పెట్టగలిగిన అభ్యర్థులు, 50,000 రూపాయల కంటే పెట్టగలిగిన అభ్యర్థులు ఒక్కళ్ళు కూడా లేరు సార్. ఎందుకు నా వరకు నేను కూడా నామినేషన్ వేయటం, పాంప్లెంట్ ఇచ్చి ఇంటింటికి తిరగటం తప్ప మా పార్టీలో ₹1,00,000 కూడా ఖర్చు పెట్టగలిగిన అభ్యర్థులు లేరు. కానీ మీరేదో 100 కోట్లు 150 కోట్లు అని చెప్తున్నారు కదా, అంతకంటే విలువైనటువంటి ఆదర్శం ఉంది. ఎగ్జాక్ట్లీ, సూపర్. అంతకంటే విలువైన ఆదర్శం ఉంది. అది అట్రాక్ట్ చేయగలుగుతుందా? అది ఓట్లు తేగలుగుతుందా? తేగలుగుతుంది సార్. నేను అనుకోవటం ప్రజల మీద నాకు అపారమైనటువంటి విశ్వాసం ఉంది. నేను చచ్చిపోయేంత వరకు కూడా ఆ విశ్వాసం అలాగే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని మీరు అడగొచ్చేమో. ఒక ప్రజాస్వామ్యంలో ఒక న్యాయస్థానం తప్పు చేస్తే ఈ దేశంలో ఇంకో ఆల్టర్నేటివ్ లేదు నరసింహ గారు. న్యాయస్థానంలోనే ఆల్టర్నేటివ్, దాని దగ్గర ఎత్తుక్కోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు తప్పు చేస్తే ఆల్టర్నేటివ్ లేదు, ప్రజల దగ్గర మళ్ళీ వెతుక్కోవాలి. నేనేం అంతరిక్షంలోకి వెళ్ళి ఓట్లు అడగలేను, నేను మళ్ళీ అదే క్షేత్రంలోకి వెళ్ళాలి. పదే పదే తప్పులు చేయనియండి, పదే పదే ఎవరికొకరికి వేయనియండి, పదే పదే ప్రజలకి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఈరోజు 100 మంది వేస్తారు, రేపు 200 మంది వేస్తారు, ఆ తర్వాత 10,000 మంది వేస్తారు. నేను చచ్చిపోయేంత వరకు ఒక 10,000 ఓట్లు కాన్స్టిట్యున్సీకి తెచ్చుకోగలిగితే నా తర్వాత వచ్చేటువంటి ఈ పార్టీని టేక్ ఓవర్ చేసేటువంటి వ్యక్తులు ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇది ఒక నిరంతరమైనటువంటి ప్రయాణం, కానీ షార్ట్ జర్నీ కాదు నరసింహ. ఎందుకంటే ఇప్పుడు నాకు 45 ఇయర్స్, మహా అయితే నేను ఇంకొక 15-20 సంవత్సరాలు ఉండగలుగుతా రాజకీయాల్లో. తర్వాత నాకు వయసు అయిపోతుంది. ఈ వయసు అయిపోయిన తర్వాత ఈ 100 కోట్లు 150 కోట్ల బిజినెస్లో నేను ఎక్కడ ఉంటాను నాకు తెలియదు. బహుశా నేను చచ్చిపోయేలోపు లేకపోతే రిటైర్డ్ అయ్యేలోపు నేను ఒక కౌన్సిలర్గా కూడా అవ్వగలిగిన పరిస్థితి లేదు. ఎందుకు అంటే ఆ డబ్బులు, ఆ వ్యవస్థ మనం. బట్ అట్లని లేదు, ఆ డబ్బులు లేకుండా గెలిచిన వాళ్ళు సందర్భాలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా హోప్ ఫర్ ద గుడ్. నేను అనేది ఏంటి అంటే నిజంగా ప్రజల్లో గనక నేను అనుకున్న మార్పు వస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక ప్రజాప్రతినిధి అవుతా. కానీ నేను ఒక ఎమ్మెల్యే కంటే, ఒక మినిస్టర్ కంటే నేను ఎక్కువ ఈ 5 సంవత్సరాల ప్రజలకు సేవ చేశా. నాకు ఏ హోదా ఉందని నేను సేవ చేశాను, నాకు ఏముందని ప్రభుత్వ పాలసీస్ని నేను 15,000 మంది కుటుంబాల యొక్క భూముల్ని కాపాడి వాళ్ళ ఇంట్లో నా ఫోటో పెట్టుకునే స్థాయిలోకి వచ్చాను నేను. ఎమ్మెల్యే ఎంపీ కాకపోయినా ఎమ్మెల్యేలు ఎంపీలకు రక్షణ కల్పించారు 100%. ఒక 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 వ్యవస్థ మొత్తాన్ని నేను ఒక లాయర్గా నేను చాలా గొప్ప పనులు చేశాను. నాకు ఆ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ. ఏదో అసెంబ్లీలో మాట్లాడాలి కాబట్టి అంటే ఒక సాధారణమైన లాయర్గా ఉన్న నేనే ఇంత చేయగలిగితే రేపు ఎమ్మెల్యే అయితే ఇంకా ఎక్కువ చేయగలుగుతా, మినిస్టర్ అయితే ఇంకా ఎక్కువ చేయగలుగుతానని ఒక నమ్మకం ఉంది. బట్ 100 కోట్లు 150 కోట్ల బిజినెస్ని నేను నమ్మను. ప్రజల మీద నాకు అచంచలమైన విశ్వాసం ఉంది. 2014లో అరవింద్ కేజ్రీవాల్ ఏం డబ్బులు పెట్టాడని గెలిచాడు. 2000 తర్వాత పంజాబ్లో ఏం డబ్బులు పెట్టాడని గెలుస్తారు. సో ప్రజలతో నిజంగా నిరంతరం కనెక్ట్ అయి ఉంటే మీకు డబ్బు అనేది అది చాలా లీస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది. ఒక రోజుకి ప్రజల మనసుల్లో ఖచ్చితంగా నేను అచంచలమైనటువంటి విశ్వాసాన్ని పొందగలననే నమ్మకం నాకుంది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలననే నమ్మకం నాకుంది.
నాతో నడిచేటువంటి ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకి ఒక భరోసా ఇవ్వగలిగినటువంటి నమ్మకం నాకైతే అచంచలంగా ఉంది నేషనల్. రైట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. Thank మీ you. విల్ పవర్కి ఆల్ ది వెరీ బెస్ట్. మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది శ్రవణ్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈ టీవీ.